రీసెంట్ డేస్లో అమెరికా రష్యాల మధ్య న్యూక్లియర్ ఎస్కలేషన్ అనేది మరలా కోల్డ్ వార్ లెవెల్కి చేరింది. ట్రంప్ సీజ్ ఫైర్కి ఒప్పుకోవాలని డెడ్లైన్ పెట్టి రష్యాని బెదిరించడం, న్యూక్లియర్ సబ్మరైన్ని రష్యా దగ్గరికి పంపడం, ఇంకో పక్క రష్యా కూడా డెడ్ హ్యాండ్తో బెదిరించి ఐఎన్ఎఫ్ ట్రీటీని కూడా క్యాన్సిల్ చేసి వరెస్నిక్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇదంతా ఎలా జరిగిందని మనం రోజు వాడే భాషలో చెప్పాలంటే జూలై 29న ట్రంప్ 10 రోజుల్లో నువ్వు కనుక సీజ్ ఫైర్కి ఒప్పుకోలేదంటే మీ మీద ఇంకా హై లెవెల్ శాంక్షన్స్, అలాగే మీ ఆయిల్ కస్టమర్స్ ఎకానమీలు కొప్పుకోలేలా వాళ్ళ మీద కూడా భారీగా టారిఫ్స్ని విధిస్తామని పుతిన్కి వార్నింగ్ ఇచ్చాడు. దీని తర్వాత మెద్వెదేవ్, ఏంట్రా నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా, మాతో యుద్ధం చేయాలనుకుంటున్నావా, మా దగ్గర డెడ్ హ్యాండ్ ఉందని మర్చిపోకని చెప్పాడు. తర్వాత ట్రంప్, ఓ అవునా, మా న్యూక్లియర్ సబ్మరైన్స్ని ఇప్పుడే మీ దగ్గరికి పంపిస్తున్నా చూసుకుందామని 2 బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్స్ని మోహరించాడు. దీని తర్వాత పుతిన్, నేను ఇప్పుడే ఐఎన్ఎఫ్ ట్రీటీని అఫీషియల్గా క్యాన్సిల్ చేస్తున్నా, వరెస్నిక్ని మోహరించాం, ఈ ఇయర్లోనే బెలారస్లో కూడా పెడతా అని చెప్పాడు. ఈ డెడ్ హ్యాండ్ సిస్టమ్ గురించి చాలా కాలం క్రితమే ఒక వీడియోలో చెప్పాను. సింపుల్గా చెప్పాలంటే రష్యన్ శాటిలైట్స్, మిజైల్ డిఫెన్స్ రెడార్స్ అనేవి దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. వీటితో పాటు రష్యా అంతటా సీస్మిక్ సెన్సార్లు ఉంటాయి. అంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు భూకంపం వస్తుంది, దాన్ని గుర్తించేవి. సో శత్రువు న్యూక్లియర్ మిజైల్స్ని లాంచ్ చేసినా లేదా జెట్స్తో న్యూక్లియర్ బాంబ్ వేసినా వెంటనే ఈ సిస్టమ్ ఫైరింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఒక UR-100N అనే మిజైల్ న్యూక్లియర్ వార్హెడ్ కాకుండా కమ్యూనికేషన్ వార్హెడ్తో ఆకాశంలోకి వెళ్ళి రష్యా అంతటా ఉన్న ICBMs లాంచ్ అయ్యేలా చేస్తుంది. మామూలుగా న్యూక్లియర్ మిజైల్స్ని ఫైర్ చేయాలి అంటే కమాండ్ సెంటర్స్ నుండి పుతిన్ లేదా మిలిటరీ జనరల్స్ ఆర్డర్స్ ఇవ్వాలి. కానీ న్యూక్లియర్ దాడిలో ఆ కమాండ్ సెంటర్స్ అన్నీ నాశనమైన ఒక ICBM ఆటోమేటిక్గా లాంచ్ అయ్యి అది మిగతా ICBMsని లాంచ్ చేస్తుంది. మిజైల్స్ని కానీ న్యూక్లియర్ బాంబ్ దాడిని కానీ గుర్తించిందంటే ఈ డెడ్ హ్యాండ్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు, ఆటోమేటిక్గా సైలోస్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ సిస్టమ్ అసలు పేరు అయితే పెరిమీటర్. నేటో దేశాలు దీన్ని డెడ్ హ్యాండ్ అని పిలుస్తుంటాయి. అయితే టెన్షన్స్ బాగా పీక్లో ఉన్నప్పుడే దీన్ని యాక్టివేట్ చేస్తారు, లేదంటే పొరపాటును కూడా ఈ సిస్టమ్ ఫైరింగ్ మోడ్లోకి వెళ్ళి అనవసరంగా న్యూక్లియర్ వార్ని ట్రిగర్ చేయొచ్చు. మెద్వెదేవ్ ఈ సిస్టమ్ ఉందని గుర్తు చేశాక ట్రంప్ ఈగోతో సబ్మరైన్స్ని పంపాడు. తర్వాత పుతిన్ వరెస్నిక్ని డిప్లాయ్ చేసి యూరప్కి, అమెరికాకి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఆల్రెడీ ఐఎన్ఎఫ్ ట్రీటీ క్యాన్సిల్ అయిందిగా, ఇప్పుడు క్యాన్సిల్ చేయటం ఏంటని డౌట్ రావచ్చు. ట్రంప్ 2019లో ఈ అగ్రిమెంట్ నుండి తప్పుకున్నాక రష్యా దానికే కట్టుబడి ఉండి ఈ మిజైల్స్ని మోహరించలేదు. కానీ ఇప్పుడు రష్యా కూడా దాన్ని ఇక పాటించట్లేదని చెప్పింది. దీని తర్వాత యూరప్లో ప్యానిక్ అనేది స్టార్ట్ అయింది. ఒకప్పుడు అమెరికా తమ షార్ట్, మీడియం, ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ అలాగే క్రూజ్ మిసైల్స్ని యూరప్లో సోవియట్ యూనియన్కి దగ్గరలో మోహరించింది. జర్మనీతో పాటు టర్కీలో కూడా పెట్టింది. దీనికి రెస్పాన్స్గా సోవియట్ యూనియన్ కూడా వితిన్ మినిట్స్లో యూరప్ దేశాలని హిట్ చేసేలా అలాంటి మిజైల్స్ని బోర్డర్లో మోహరించింది. ఒకసారి అమెరికాకి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో క్యూబా అనే దేశంలో ఈ మిజైల్స్ని పెట్టింది. దీనితో ఆల్మోస్ట్ న్యూక్లియర్ వార్ జరిగే సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. ఇలా బోర్డర్స్లో న్యూక్లియర్ కేపబుల్ మిజైల్స్ని మోహరించాక లాంచ్ చేసిన వితిన్ మినిట్స్లో టార్గెట్స్ని హిట్ చేస్తాయి. సో ఏదైనా మిలిటరీ డ్రిల్స్లో మిజైల్స్ని టెస్ట్ ఫైర్ చేసినా లేదా నార్మల్ ఎక్స్ప్లోజివ్ వార్హెడ్తో శత్రువు మీదకి ఫైర్ చేసినా కూడా దానిని అనలైజ్ చేసేంత టైం ఉండదు. సో న్యూక్లియర్ మిజైల్స్ అనే ప్యానిక్లో ఇంకో సైడ్ కూడా న్యూక్లియర్ మిజైల్స్ని ఫైర్ చేస్తుంది. ఇలా మిస్కాలిక్యులేషన్ వల్ల అనుకోకుండా న్యూక్లియర్ వార్ ట్రిగర్ అవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలాంటి రిస్క్ వద్దని ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ, INF ట్రీటీ అని ఒక అగ్రిమెంట్ని పెట్టుకున్నారు. దీని ప్రకారం ల్యాండ్ మీద 500 నుండి 5500 కిలోమీటర్ల మధ్య రేంజ్తో ఎలాంటి క్రూజ్ మిసైల్స్ని కానీ బలిస్టిక్ మిసైల్స్ని కానీ అసలు వాడకూడదు. 2 సైడ్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్న మిజైల్స్ని డిస్ట్రాయ్ చేసేయాలని రూల్ పెట్టుకున్నారు. అలాగే ఒకవేళ రష్యాకి కానీ అమెరికా, నేటో దేశాలకు కానీ ఎదుటి వాళ్ళ మీద అలాంటి మిజైల్స్ ఉన్నట్టు అనుమానం ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకునేలా కూడా రైట్స్ ఉన్నాయి.
కొంచెం ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడైనా సరే ఇన్స్పెక్షన్కి వెళ్ళొచ్చు. అయితే 2015లో అమెరికా రొమేనియాలో ఏజిస్ అషోర్ అనే మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ని మోహరించింది. అమెరికన్ వార్షిప్స్లో ఏజిస్ అనే సిస్టమ్ ఉంటుందని తెలిసింది. లాంచర్స్లో MK-47 అనే సెల్స్ ఉంటాయి. వాటిలో ఈ SM-3, SM-6 అనే మిజైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్స్తో పాటు టొమహాక్ క్రూజ్ మిసైల్స్ని కూడా పెట్టొచ్చు. అయితే ఏజిస్ అషోర్ పేరుతో అవే MK-47 సెల్స్ని డిప్లాయ్ చేశాక వాటిలో టొమహాక్ కూడా ఉన్నాయా అని రష్యాకి అనుమానం వచ్చింది. సో మేము వచ్చి చెక్ చేసుకోవాలి అని అడిగింది. అయితే అమెరికా అది ఒక మిజైల్ డిఫెన్స్ సిస్టమ్, INF ట్రీటీ రూల్స్ దానికి వర్తించవు, ఇన్స్పెక్షన్ చేయటం కుదరదని చెప్పింది. తర్వాత 2019లో ట్రంప్ రష్యానే INF రూల్స్ని పాటించడం లేదని నిందించి అగ్రిమెంట్ని అఫీషియల్గా క్యాన్సిల్ చేశాడు. 2 వారాల్లోనే అమెరికా ల్యాండ్ బేస్డ్ టొమహాక్ని మరలా టెస్ట్ చేసింది. ఇక లాస్ట్ ఇయరే టైఫోన్ పేరుతో సౌత్ చైనా సీ ఏరియాలో మోహరించి నెక్స్ట్ ఇయర్ యూరప్లో మోహరించాలని కూడా ప్లాన్ చేస్తుంది. దీనితో పాటు హైపర్సోనిక్ మిజైల్స్ కూడా. అయితే ట్రంప్ న్యూక్లియర్ సబ్మరైన్స్ని పంపాక పుతిన్ ఇప్పుడే ఆ ట్రీటీని నేను కూడా క్యాన్సిల్ చేస్తున్నా, ఒరెస్నిక్ సర్వీస్లో జాయిన్ అయిందని ప్రకటించాడు. సో ఇప్పుడు మరలా కోల్డ్ వార్ టైప్లో న్యూక్లియర్ మిజైల్స్ బోర్డర్లోకి వెళ్తున్నాయి. సో చిన్న మిస్కాలిక్యులేషన్తోనే న్యూక్లియర్ వార్ ట్రిగర్ అయ్యే లెవెల్కి రిస్క్ అనేది పెరిగింది. ట్రంప్కి ఈగో అనేది బాగా ఎక్కువ ఉంది. అయితే రష్యా దానికి భయపడదు, న్యూక్లియర్ వార్కి కూడా సిద్ధమని చూపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.